ఏపీ తెలంగాణ మధ్య మళ్లీ జల వివాదం మొదలైంది. నీటి వాడకంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా బనకచర్లపై రేవంత్ అభ్యంతరం చెప్పడంతో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. మరి ఇద్దరు సీఎంల వర్షన్ ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. కృష్ణా గోదావరి నదుల్లో నీళ్ల వాటాలు తేలక తెలుగు రాష్ట్రాల మధ్య నిప్పులు కురుస్తూనే ఉన్నాయి. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలను వాళ్లు ఏ కరువు పెట్టుకుంటున్నా సమస్యగానే ఉంటుంది. కృష్ణా గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుందంటూ తెలంగాణ నేతలు ఆరోపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల లొల్లి మళ్లీ పీక్స్ కి చేరింది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకువచ్చిన బనకచర్లకు సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పందించారు. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకువెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. కాళేశ్వరం కడితే తాము అభ్యంతరం తెలిపామా, నీరు వృధా కాకుండా మీరు ప్రాజెక్టులు కట్టుకోండి అంటూ సూచించారు చంద్రబాబు. నేను గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పాను. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పోలవరం టు బనకచెర్ల ఎక్కడి నీళ్ళు ఇవి? సముద్రంలోకి పోయే నీళ్లు. సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు. సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకుపోతామంటే దానికి కూడా ఎక్కడ రైట్ ఉందని ఆలోచిస్తామంటే ఎక్కడికి పోతాను? కాళేశ్వరం ఉంది. నేను ఎప్పుడు అపోజ్ చేయలేదే. నేను వెల్కమ్ చేశాను. గోదావరి పైన మీరు ప్రాజెక్టులు కట్టండి, నీళ్లు తీసుకోండి. గోదావరి ఒకటే తెలుగు జాతికి శ్రీరామ రక్ష. నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. 100 సంవత్సరాల చరిత్ర, 1000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. సోమవారం ఢిల్లీలో ఇదే బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఏపీ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సర్కార్ గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు కంప్లైంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలో కలిసే జలాలను మేము గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? రేపు భవిష్యత్తులో మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలెండ్లో కట్టుకున్నా లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు. ఇలా నీటి వాడకంపై తెలుగు రాష్ట్రాల సీఎం స్థాయి నుంచి రియాక్షన్ రావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.